హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ కర్రీ చేస్తున్నాం. చూడండి, 2 గరిటెల ఆయిల్ పోసాం. పోపు దినుసులు వేస్తున్నాం. తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. పసుపు వేస్తాం, 2 స్పూన్ల పసుపు, ఉప్పు రుచికి తగినంత. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి. ఇది అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. అల్లము, తెల్లవాయి, ఎర్రగడ్డ 3 మిక్స్ చేసిన పేస్ట్ ఇది. స్పూన్లు వేసాను. కొబ్బరి పొడి 3 స్పూన్లు, ధనియా పౌడర్ 3 స్పూన్లు, కారం పొడి 3 స్పూన్లు. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేయాలి. కూర ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. 15 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తెరిచి చూద్దాం. కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేద్దాం. ఈ చికెన్ కర్రీలో ఎటువంటి ప్యాకెట్లలో ఉన్న మసాలాలు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు మాత్రమే యూజ్ చేశాము. 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. తర్వాత చూద్దాం. గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టేసింది. ముక్క కూడా మెత్తగా ఉడికి. కూర కిందికి దింపుకున్న తర్వాత సగం నిమ్మరసం పిండుకోవాలి. చికెన్ కర్రీ కంప్లీట్ అయింది. ఈ చికెన్ కర్రీలోకి కాంబినేషన్ అలసంద వడలు. ఈ వీడియో నచ్చినట్లయితే మై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.